హలో. రాహుల్ గారేనా సార్? ఎస్, దిస్ ఇస్ రాహుల్. హూ ఆర్ యూ? తప్పకుండా చెప్తాను రాహుల్ గారు. మీరిప్పుడు ఒక బ్రాండ్ షూట్కి మోడల్గా వెళ్తున్నారు కదా, నిజమేనా? ఎస్, C&H డిజైన్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. ఈరోజు అర్జెంటుగా షూట్ చేయాలి అన్నారు. వెళ్తున్నాను. మీరేదో చేసుకుంటూ బాగానే ఉండుంటారు. వెళ్ళి ఆ కంపెనీలో ఇరుక్కోవడం మీకు అవసరమా రాహుల్ గారు? ఏమైంది ఆ కంపెనీకి? పేమెంట్ 5 lakhs ఇస్తామన్నారు. అగ్రిమెంట్ కూడా తీసేసుకున్నాం. ఫ్యూచర్లో వాళ్ళ యాడ్స్ అన్ని నాకే ఇస్తామన్నారు. ఇవ్వనని చెప్పడం లేదు, కానీ నయా పైసా మాకే ఇవ్వడం లేదు. ఏమంటున్నారు? ఇందాక నేనెవరినని అడిగారు కదా, వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీనండి. మాకే జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదండి. ఏడిపించుకుని చంపుతున్నారు. గట్టిగా అడిగితే అగ్రిమెంట్ మీద సైన్ చేశారు, 2 ఏళ్లు పని చెయ్యాల్సిందే అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. రేపు మీ పని అంతే. అగ్రిమెంట్తో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేసి మీరు డబ్బులు అడిగితే వాళ్ళ ఇష్టానికి రాసుకుని మీ చేత కూడా గుడ్డు చాకరీ చేయించుకుంటారు సార్. మీ మంచి కోసమే చెప్తున్నాను, దయచేసి వెళ్ళకండి. మీరు చెప్తుంది మేము ఎలా నమ్మాలి? ఇంకో ఎంప్లాయీ చెప్తారు, వినండి. సరళ, ఒకసారి మాట్లాడు. తను చెప్తుంది నిజం రాహుల్ గారు. మీ యాడ్స్ మేము చాలా చూసాం. ఒక రకంగా మేము మీ ఫ్యాన్స్. మీరు అన్యాయం కాకూడదని ఇలా చెప్తున్నానండి. నిజానికి వాళ్ళది ఒక చారిటీ ట్రస్ట్ అండి. ఆ ట్రస్ట్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తుంటారు. డబ్బులు లాగేసుకుని ఎవ్వరికి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులన్నింటినీ వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. అయితే దొంగ చారిటీ ట్రస్ట్ అంటారు. నిజం చెప్పారండి. ఆ దొంగ ముఠాకి మీరు చిక్కుకోవద్దు. సమస్య లేదు. ఇంత తెలిసాక నేను వెళ్ళను. థ్యాంక్స్ అండి. మేము మీ ఫ్యాన్స్ మీ రాహుల్ గారు. ఫ్యాన్స్ చెప్పిందే రాహుల్ వింటాడు. వాళ్ళకు హ్యాండ్ ఇస్తాడు. ఉంటాను రాహుల్ గారు. ఓకే అండి. ఓకే రోజా. ఇప్పుడు వీడు యాడ్ షూట్కి వెళ్ళడు. యాడ్ ఫ్లాప్ అవుతుంది. స్క్రిప్ట్ బాగుంది రాజా. బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అదిరిపోవాలి. నేను పెడతాను కదన్నా. అలా అని గంటలు గంటలు చేయకు. ఫ్రేమ్స్ అదిరిపోవాలి, ఫాస్ట్ కావాలి. టైం లేదు. అలాగే. అవును, ప్రేమ్ గారు వచ్చారా? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? మరి ఫాలోఅప్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నారా? వెళ్ళు సార్. గుడ్ మార్నింగ్ నాయక్ గారు. గుడ్ మార్నింగ్ ప్రేమ్ గారు. వచ్చేసారా? మన బ్రాండ్ యాడ్ ఎంగేజ్మెంట్తో స్టార్ట్ అవుతుంది. త్వరగా రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఆయన ఎందుకు రెడీ అవుతాడు? మీరు ఆయనకి చెప్తున్నారేంటి? ఆయన నన్ను రెడీ అవ్వమని చెప్పట్లేదు, క్యాజువల్గా చెప్తున్నారు. అవునండి. చమతి, ఫాస్ట్గా రెడీ అవ్వళ్ళు. మెయిన్ మోడల్ రెడీ అయిపోయారా? వస్తే కదండి. ఆ ప్రేమ్ గారు, రాహుల్ ఎప్పుడు వస్తాడు? వచ్చేసాడు అనుకున్నాను. కాల్ చేస్తాను. ఏంటి ప్రేమ్ గారు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. దారిలో ఉన్నాడేమో, వస్తాడులే. చవంతి, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. అసలు తను రాందే ఆవిడ రెడీ అయ్యి ఏం చేస్తుంది? నువ్వు మళ్ళీ చేయరా. ఓకేమ్మా. నాయక్ గారు, రాహుల్ షూట్కి రావట్లేదని మెసేజ్ పెట్టాడు. అదేంట్రా రావడం లేదని ఇప్పుడు మెసేజ్ చేయడం ఏంటి? అదే కదా, అసలే టైం లేదు. ప్రేమ్, ఏంటో ఫోన్ చేయండి ఒకసారి. స్విచ్ ఆఫ్ అంట. రాహుల్ హ్యాండ్ ఇచ్చాడా? ఇప్పుడు ఎలా ప్రేమ్? ఇప్పుడు ఎలా మరి? మెయిన్ లీడ్ లేకుండా వివాహ కలెక్షన్స్ షూట్ చేయలేం కదా డైరెక్టర్ గారు. ఆపేయండి డైరెక్టర్ గారు. ఏంటి ప్రేమ్, ఏం చేద్దాం? ఈరోజు షూట్ చేయలేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది.
వేరే మోడల్ని ట్రై చేద్దాం. మేనేజర్ గారిని పిలవండి. ఏ మేనేజర్ ఇటు రావయ్యా. వస్తున్నాను సార్. అత్తయ్య ఎవడన్నా దొరుకుతాడంటారా? తెలియట్లేదు రోజా. ప్రేమ్ బాబు చాలా టెన్షన్గా ఉన్నారు. ఎందుకు ఇలా అవుతుంది? ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు సార్, వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి. హలో సార్, C&H డిజైన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా బ్రాండ్ షూట్ ఉంది, మీతోనే చేయాలనుకుంటున్నాం. మీరు ఖాళీగా ఉన్నారా? నేను ఢిల్లీలో యాడ్ షూట్లో ఉన్నాను సార్. ఆ, రేపైతే ఫ్రీగా ఉంటాను. ఈరోజే కావాలి సార్. లేదు సార్. ఇంకో షూట్లో ఉన్నాడు. ఇంకో నెంబర్ ఉంది కదా ప్రేమ్, మాట్లాడు, టెన్షన్ పడకు. సరే ఇవ్వండి. ఫోన్ పనిచేయట్లేదు సార్. ఇక షూట్ క్యాన్సిలే కదా? నా జీవితంలో ఎప్పుడూ ఇంతే. లాస్ట్ మినిట్లో ఏది జరగకుండా పోతుంది. ఏం జరగాలనుంటే అదే జరుగుతుందిరా. బాధపడి ప్రయోజనం ఏముంటుంది? ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ దేవుడు అంతే ఇస్తాడు. దాన్ని తీసుకోవాలి. ఏం చేస్తాం? అమ్మా దుర్గమ్మ తల్లి, ప్రేమ్ బాబుని ఇలా చూడలేకపోతున్నాను. ఈ షూటింగ్ ఆగకుండా ఏదో ఒకటి చేసి ఆదుకో అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇంకేం చేస్తాం డైరెక్టర్ గారు? ప్యాకప్ చెప్పేసేయండి. ప్రేమ్ గారు ఎవరో ఎందుకు, మీరే చేసేయచ్చు కదా. నేనా? ఆ రాహుల్ కన్నా మీరే బాగున్నారు ప్రేమ్ గారు. మీరు సెట్ అయిపోతారు, నేను సెట్ చేస్తాను. ఏంటి మీరు సెట్ చేసేది? చామంతి పక్కన? ఆఫ్టర్ ఆల్ ఆ పనిదాని పక్కన నేను చేసుకోబోయే నా ప్రేమ్ కూర్చుంటాడా? ఛాన్సే లేదు. ఇప్పుడు వేరే ఛాన్స్ లేదు కదండి. అది మీ సమస్య. ఇది యాక్టింగే కదమ్మా. అయినా కూడా నేను ఒప్పుకోను అంకుల్. తను చెప్పేది కూడా కరెక్టే కదా హర్ష. తనకి ఇంట్రెస్ట్ లేంది చేయకూడదు కదా. మనకు కావాల్సింది ప్రేమ్ నిషాల పెళ్లి, ఈ యాడ్ కాదు. ఎస్, నేను దానికి ఒప్పుకోనంటే ఒప్పుకోను. నిషా, ఎందుకు దీన్నింత సీరియస్గా తీసుకుంటున్నావు? మోడల్ షూట్కి రాలేదనే కదా నేను చేయాల్సి వస్తుంది. ఇది నాకెంత ఇంపార్టెంట్ అనేది నీకు అర్థం కావట్లేదా? ఇది జస్ట్ యాక్టింగ్ నిషా. ప్రేమ్, నీకు జస్ట్ యాక్టింగ్ లా అనిపిస్తుందేమో, బట్ నేను దీన్ని సింపుల్ గా తీసుకోలేను. అది నీ పక్కన ఉండటమే నాకు నచ్చట్లేదు అంటే దానికి తాళి కట్టేలా చేస్తానంటావు. నేను చూస్తూ ఊరుకోగలనా? సమస్య లేదు.